దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా అనేకమైనటువంటి సంగతులు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనము మన జీవితాల్లో దేవుని హత్తుకొని జీవించాలని, దేవునితో మనం ముందుకు నడిచే వారంగా మనం ఉండాలని అనేక పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు మనకి అనేకమైన అవకాశాలు, ఈవులను ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను, ఈవులను మనం కాదని విడిచిపెట్టినప్పుడు, దేవునితో మనం నడుచుకోనప్పుడు మన జీవితాల్లో జరిగే సంఘటనలు అవి విచారకరంగా ఉంటాయి. అవన్నీ కూడా చేదు అనుభవాలను కలిగించేవిగా ఉంటాయి. అనేక మందికి దేవుడు గొప్ప అవకాశాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు, మరి వారికి కావాల్సినటువంటి అధికారాలు ఇచ్చాడు. దేవుడు వారి యొక్క జీవితాల్లో అనేకమైన ఈవులు ఇచ్చినప్పుడు వారు తృణీకరించారు. వారు వాటిని బట్టి దేవుని మీద విసిగి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. అందువలన వారి జీవితాలు ఎలాగున్నాయంటే చేదు అనుభవాలతో నింపబడ్డాయి. వారు ఎంతగానో నష్టపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. కనుక ఈరోజు మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి మొట్టమొదటిగా ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు వారికి ఎన్నో ఈవులు ఇచ్చాడు. వారు బానిసలుగా ఉండగా దేవుడు వారిని విమోచించి విడిపించడానికి ఆయన గొప్ప కార్యాలు జరిగించాడు. అనేకమైన కార్యాలు జరిగించి వారిని బయటకు తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వాగ్దానం చేసేటువంటి వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్తానికి తీసుకొని వచ్చినప్పుడు వారు దేవుణ్ణి విసిగించడం ద్వారా, దేవునికి విడిచి వారు దేవునికి అసహ్యాన్ని కలిగించడం ద్వారా అరణ్యములో ఆకులు వలె రాలిపోయారని రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం ముందు 14వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘంతో, హెబ్రీలో వారికి ఆయన మాట్లాడుతూ, మీరు కూడా దేవుడిచ్చిన ఈవులను అనుభవించి దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుణ్ణి విడిచి మీ జీవితాల్లో ఆయనకి వ్యతిరేకంగా ఉండొద్దని వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. ఏమన్నా అంటే, నేడు అనేటువంటి చెప్పినటువంటి సమయం ఉండగానే ప్రతి దినము కూడా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. ఎలా అనగా మొదటి నుండి మనకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంటాము. కానీ విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఇశ్రాయేలు గురించి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు ఏం చేశారంట? దేవునికి కోపాన్ని పుట్టించారు. వారు మోషే చేత నడిపించబడ్డప్పటికి కూడా ఐగుప్తులో నుంచి కనాను దేశం దగ్గరకు వచ్చే వరకు వచ్చారు, కానీ కనానులో ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే ఆ 40 సంవత్సరాలు కూడా వారు దేవునికి కోపం పుట్టిస్తానే వచ్చారట. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి కనాను దేశంలోనికి వెళ్ళబోయే ముందు వరకు దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. అనేకమైన ఈవులు ఇచ్చాడు దేవుడు. ఆహారం లేదంటే ఏమిచ్చాడు? మన్నాను కురిపించాడు, దేవదూతల భోజనాన్ని. మాకు మాంసం లేదంటే కూరేళ్ళ పిట్టలు ఇచ్చాడు. మాకు నీరు లేదని చెప్పినప్పుడు రాతిలో నుంచి నీటిని ప్రవాహాలుగా చేశాడు అరణ్యములో. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు, చుకుముకి రాతిలో నుండట నీరును నూనెను ప్రవహింపజేశాడట. నీరు వచ్చింది, నూనె వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఈవులుగా ఇచ్చాడు. కానీ వారు అవి తింటూనే, అనుభవిస్తూనే దేవుని మీద ఏం చేశారంట? సనుగుతూ వచ్చారు. దేవుని మీదగా సనుగుతూ ఆయనకి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. ఆయన సేవకులైన మోషేకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అందువల్ల ఏమైందట? దేవుడు వారిని మీద కోపించాడు అంటున్నాడు. దేవుడు వారి మీద కోపించి వారి జీవితాల్లో అట వారిని అరణ్యంలోనే రాలిపోయినట్లుగా చేశాడు అని చెప్తా వచ్చాడు. మాట 40 సంవత్సరాలు వారిని ప్రయాణం చేయించి 40 సంవత్సరాల్లో వారందరూ కూడా ఏమైపోయారట? రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? దేవుణ్ణి విడిచిపెట్టేశారు.
దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుడిచ్చిన ఈవులను అనుభవిస్తూనే ఆయన మీద సనిగారు. అందువలన దేవుని విడిచిపెట్టినప్పుడు, ఆయన ఇచ్చిన ఈవులు అనుభవిస్తూ కూడా ఆయన విడిచిపెట్టినప్పుడు ఏమవుతాయా అంటే, ఇశ్రాయేలుల వంటి వారమై అరణ్యంలో రాలిపోయేటువంటి ఆ స్థితిని మనం చూస్తూ వచ్చాం. అలాగా మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలులు ఎవరయ్యా అంటే, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని యొక్క సొత్తు, నా ప్రజలు, నా పిల్లలని చెప్పాడు దేవుడు. అదే ప్రకారము మనల్ని కూడా దేవుడు అని చెప్పాడు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, నూతనమైన ఇశ్రాయేలుగా చేసుకున్నాడు, రాజులుగా, యాజక సమూహంగా చేసుకున్నాడు. మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. నేడు అనేటువంటి సమయం ఉండగానే ప్రతి దినము కూడా ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని ఆయన మనకిచ్చినటువంటి ఆ దృఢమైన విశ్వాసాన్ని చేత పట్టుకోవాలి. అంతము మట్టు కూడా మనం గట్టిగా దానిని చేపట్టితేనే దేవునిలో మనము పాలివారమై ఉంటాము. లేకపోతే ఏమవుతాము, దేవునిలో నుంచి రాలిపోయినటువంటి వారం అవుతాము. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, వాళ్ళ మొర్ర విన్నాడు, వాళ్ళని బయటకు తీసుకురావడానికి మోషేనే తీసుకొని వచ్చాడు. మోషే ఎన్నో సాకులు చెప్పాడు, కానీ దేవుడు నువ్వు వెళ్ళనే ఉన్నానని చెప్పి ఆయన తీసుకొని వచ్చి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించి వారిని బయటకు తీసుకొని వస్తే వారందరూ ఏం చేశారంట, దేవుని విడిచిపెట్టి ఆయన మీద సనుగుతూనే వచ్చారు 40 సంవత్సరాలు. కనుక దేవుడు వారి జీవితాల్లో అరణ్యములోనే వాళ్ళని రాల్చివేశాడు. అరణ్యములో రాల్చివేశాడు. వాళ్ళని అరణ్యంలో రాల్చివేసి నూతనంగా, అంటే వాళ్ళ సంతానమైనటువంటి నూతనమైనటువంటి జనాంగాన్ని దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనికి ఆయన నడిపించాడు. అందుకే మనము ఎలా ఉండాలయ్యా అని చెప్తున్నాడు పౌలు గారు అంటే, మనము ఆ యొక్క పాత ఇశ్రాయేలు వంటి వారముగా ఉండకుండా మనము దేవుణ్ణి విసిగించే వారంగా, దేవునికి కోపాన్ని రేపే వారంగా కాకుండా ప్రతి నిత్యము కూడా, ప్రతి దినము కూడా మనం బుద్ధి చెప్పుకుంటా దేవుడు మనకిచ్చినటువంటి ఆ దృఢమైన విశ్వాసాన్ని మనం గట్టిగా చేతపట్టుకొని మనం ముందుకు సాగాలి. అప్పుడే అరణ్యములో రాలిపోయేటువంటి ఇశ్రాయేలు వంటి వారం కాకుండా దేవుడు మనకిస్తానని చెప్పినటువంటి ఆయన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి నివాసాల్లో దేవుడు మనల్ని చేరుస్తాడు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. దాని కొరకే కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన జీవితాల్లో దుష్టాంతములుగా ఉండటానికే దేవుడు వీటిని మనకి తెలియజేశాడని చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం దగ్గర మనం చూస్తూ ఉంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని చెప్పాడు. పైన ఏం చెప్తున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి అని చెప్తా వచ్చామట. కనుకనే పౌలు చెప్పినట్లుగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకంటే, దుష్టాంతములుగా చెప్తా ఉన్నాడు. ఉదాహరణలుగా మనం వాటిని తీసుకొని మనము మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండి దేవుని ఇచ్చిన ఈవులను అనుభవిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉండకూడదని చెప్తున్నాడు. దేవుని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవుని విడిచిపెట్టామంటే అరణ్యములో రాలిపోయేటువంటి ఇశ్రాయేలు వంటి వారంగా ఉంటాము. అలా ఉండకూడదని హెచ్చరించాడు. మరొకరు మనం గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క లేఖనాల్లోనే ఇదే అరణ్య యాత్రలో ఉన్నప్పుడే సంఖ్యాకాండములో 16వ అధ్యాయంలో 12వ వచనం 14వ వచనం చదవండి అక్కడ. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలవనంపించి, అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవల్లని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్లు చాలు. ఇక్కడ ఏమన్నాడంటే,
యెహోవా సన్నిధినట వాళ్ళు ఏం చేశారా ఎక్కడంటే దేవునికి వ్యతిరేకంగా వారు కూడా ఎదురు తిరిగారు. వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుణ్ణి మహింపరచడం. దేవుడు వాళ్ళకి యాజకత్వంలో ఒక భాగాన్ని ఇచ్చి దేవుని స్తుతించమని చెప్పాడు, దేవుణ్ణి కనపరచమని చెప్పాడు. కనుక వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఆరాధించే అవకాశాన్ని వారు విడిచిపెట్టి ఏమన్నారంటే దేవుని మీద మోషే మీద తిరుగుబాటు చేశారట. వాళ్ళు చేశారు, దేవుని మీద మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడట అప్పుడు దేవుడు వాళ్ళందరూ కూడా చంపేస్తానని చెప్పాడు. దేవుడు చెప్తాడు కదా, అదిగో నువ్వు తప్పుకుంటే ఈ మనుషులందరూ కూడా నన్ను సంహరిస్తానని చెప్తున్నాడు. సంహరించి నీ సంతానంలో నుంచి గొప్ప జనాంగాన్ని తయారు చేసి నేను ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన వారు కాకుండా కనానులోనికి తీసుకుని వెళ్తాను వారిని అని చెప్పాడు నాకు. అప్పుడు మోషే బ్రతిమలాడుకున్నాడు, ప్రభువా అలా వద్దు నాయన అని బ్రతిమలాడుకున్నాట. నేల మీద సాష్టాంగపడి దేవుని యొక్క సన్నిధిలో ఈ సంఘాన్ని అంతను కూడా నువ్వు సమరిస్తావు ప్రభు అని బ్రతిమలాడుకున్నప్పుడు అప్పుడు దేవుడు అని చెప్పాడంటే అయితే వాళ్ళని బయటికి రమ్మని చెప్పాడు. ఎవరాళ్ళు? కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి వారు. వారిని బయటికి రమ్మన్నారు. వారిని బయటకు రమ్మని చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే మేము రాము, ఎందుకంటే మమ్మల్ని ఈ అరణ్యంలో చంపుతావా అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆరాధన చేయకుండా దేవుని మహింపరచకుండా వారి జీవితాలు ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టి తిరుగుబాటు చేశారు. దేవుని విడిచిపెట్టి తిరుగుబాటు చేసినందుకు దేవుడు వారి మీద కోపించాడు. వారి మీద కోపించి ఏం చేశారంటే మోషే ద్వారా అదిగో 3 దినాలకి మీరందరూ కూడా మీ ధూపార్తులు తీసుకొని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆ వేదిక మీద నుంచి అగ్నిని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆశ్రమం చర్చికి వెళ్తే వాళ్ళ చేతిలో ఒక పురుషులతో చేసిన ఒక ఉట్టి లాంటి ఉంటుంది. ఆ కింద చిన్న గిన్నె ఉంటుంది, దాని మీద నుప్పులు ఉంటాయి, దాంట్లో సాంబ్రాణి వేస్తారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ పొగ వేసుకుంటా. ఎందుకని? అది దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధన చేస్తా దేవునికి ధూపం వేస్తారు వాళ్ళు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట అది. ఇశ్రాయేలుకి కొంతమందికి ఆ పని అప్పగించాడు దేవుడు. దేవుని సన్నిధిలో ధూపం వేయాలి, ఎందుకంటే సాంబ్రాణి దేవునికి అర్పించాలి. అది చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ పనిని వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అది చేయకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారు. మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడతానికి తెచ్చావు అని వ్యతిరేకించినప్పుడు దేవుడు కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి ఆ బృందాన్ని నశింప చేశాడు. ఎలా నశింప చేశాడయ్యా అంటే ఉదయానికి వాళ్ళని ధూపార్తలు తీసుకొని రమ్మన్నాడు. ఆ ధూపార్తలు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆ ధూపార్తలు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు కదా, వాళ్ళని అక్కడ సంహరించాడు. ఎలా సంహరించాడు? భూమి నెడవిరిచింది, ఆకాశంలో నుంచి అగ్ని వచ్చింది. భూమి నెరవిడిచి ఆకాశంలో నుంచి అగ్ని వచ్చింది. అది వచ్చి ఏం చేసిందంటే వాళ్ళందరూ కూడా సంహరించేసింది. అయితే దేవుడు ముందుగా చెప్పాడు కదా, ఇదిగో ఎవరైతే దేవుని పక్షమందు ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్నటువంటి వాకిలి దగ్గరికి రండి అని చెప్పారు. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క వాకిలి దగ్గరికి దేవుని పక్షమందు ఉన్న వారిని రమ్మని పిలిచినప్పుడు అందరూ కూడా వచ్చారు. అయితే దాతాను, కోరాహు, అబీరాము అనేటువంటి వారు వారిని వెంట పెట్టుకున్నటువంటి కొంత గుంపు వాళ్ళు అక్కడే ఉండిపోయారు దూరంగా. భూమి నెరవేర్చింది, అందులో వారు పడిపోయారు. పైనుంచి ఆకాశం నుంచి ఏమొచ్చిందట? అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. తెచ్చిన ధూపార్తులు ఏమైందంటే అక్కడ పడిపోయినాయి. దేవుడు మోషేకి చెప్పాడు కదా, ధూపార్తులు అనేవి ఎలాంటివట? పవిత్రమైనవి. ఎందుకని? అవి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ధూపాన్ని వేయటానికి ఉపయోగించే ఒక చిన్న పాత్ర, అది ఓ వస్తువు. అది అదేంటి? దేవుని సన్నిధిలో ఉండేది పవిత్రమైంది. మామూలుగా అయితే ఏం చెప్పాడు? అందులో ఉన్న అగ్నిని దూరంగా పారవేయమని చెప్పాడు. దూరంగా పారవేసి ఇప్పుడు ఆ ధూపార్తులు ఏం చేయమని అంటే
వాళ్ళు అపవిత్రపరిచారు గనక అవి పవిత్రమైనవి గనుక వాళ్ళ అపవిత్రతకి అవి వాడకుండా ఉండటానికి వాటిని మరలా కరిగించి సాగొట్టి రేకులుగా చేసి ప్రత్యక్షపు గుడారం పైన కప్పులా కప్పమన్నాడు. కనుక ఈవులు ఇచ్చినప్పుడు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడిని విడిచిపెట్టారు, అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు దేవుడు ఆరాధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆరాధన విడిచిపెట్టి ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. ఆ యొక్క గుంపు 250 మంది ప్రాణాలతోనే మింగివేయబడ్డారు అని మనకు రాస్తా వచ్చారు. కనుక మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ దేవుని పనిని, ఆరాధనని మనం విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండేవారంగా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. అలాగే మనం చూస్తూ ఉంటే మరి మరొకరిని మనం గమనిస్తూ ఉంటే బిలాము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టేసి లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తాడు. అందువల్ల ఏమయ్యాడు? అతడు ఖడ్గం చేత చంపబడ్డాడని రాస్తున్నాడు. సంఖ్యాకాండంలో 31వ అధ్యాయం 8వ వచనంలో చంపబడిన ఇతరులు కాక బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అని రాస్తున్నాడు. ఎలాగట? బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపారట. ఈ బిలాం ఎవరు? ప్రవక్త. బిలాము ప్రవక్త. బాలాక్ అనే రాజు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ ఎక్కువైపోయారు, వారు ఇసుక రేణువులాగంతా విస్తారం అయిపోయారు కాబట్టి వాళ్ళు నా మీదకి వస్తే నేను తట్టుకోలేను కనుక వాళ్ళని శపించమని చెప్పాడు. వాళ్ళని శపించి మరణానికి అప్పగించమని చెప్పాడు. ఆ మాట విన్నటువంటి బిలాము ముందేం చెప్పాడు? నేను రానయ్యా, వారు దేవుని పిల్లలని చెప్పాడు. బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే బాలాకు ఆయన బలవంతం చేశాడో, ఆయనకు ఆశ చూపించాడో, ఆయన ఆశకి లోనైపోయి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను విడిచిపెట్టేసి బాలాకు యొక్క లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కొరకు పరిగెత్తాడు. ఆయన పరిగెత్తినప్పుడు అక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని శపించడానికి ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం మీద ఏం చేశాడు? కొన్ని ఎడ్లను, ఓ గొర్రెలను, మేకలను వధించి అక్కడ శపించడానికి ప్రారంభించాడు. దానికంటే ముందుగా బిలాము బాలాకు దగ్గరికి వెళ్తానికి ఆ గాడిదకి గంతలు కట్టి వెళ్తా ఉంటే ఏం చేశాడంటే దేవుడు ఖడ్గము దూసిన ఒక సేనాపతిని పంపించాడు, దూతని. ఆ ఇరుకు మార్గంలో గుండా వెళ్తా ఉన్నటువంటి బిలాము ఎక్కినటువంటి గాడిద ఆ ఎదురుగా ఉన్నటువంటి ఖడ్గము దూసిన సేనాపతిని, దూతను చూసి భయపడిపోయి ఆ బిలాంకి ఏం చేసింది? ఆ గోడకేసి నొక్కేసిందట. గోడకేసి నొక్కంగానే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బెత్తాన్ని తీసుకొని 3 సార్లు దాన్ని కొట్టాడు. 3 సార్లు ఆ గాడిదని కొట్టాడట. అప్పుడు గాడిద ఏం చేసింది తెలుసా? కొట్టంగానే అది కింద పడేసి పారిపోలేదు, ఆ 2 కాళ్ళతో ఎగిరి తనలేదు. ఏం చేసింది? అది, ఇదిగో నన్ను ఎలా కొట్టుచున్నావు నువ్వు? నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు కొట్టావు? ఇదిగో నన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి నీకు ఎప్పుడైనా ఇలాగ నేను చేశానా? అయితే ఈరోజు ఎందుకు కొట్టావు నువ్వు నన్ను అని అడుగుతూ ఉంది. గాడిద మానవ స్వరంతో బిలాముతో మాట్లాడుతూ ఉంది. ఆ బిలాము ఆ స్వరాన్ని విన్న తర్వాత భయపడ్డాడు. అయితే నువ్వు ఎందుకు కొట్టావని చెప్పినప్పుడు అప్పుడు దేవుడట బిలాము కన్నులు తెరిచినప్పుడు ఎదురుగా ఖడ్గము దూసి ఉన్నటువంటి దేవదూతను సేనాపతిని చూశాడట. సేనాపతిని చూశాడు. ఆ సేనాపతి చెప్తుంది కదా, ఇదిగో బిలాము ఆ గాడిదగా నిన్ను గోడకేసి నొక్కకపోతే ఎదురుగా వచ్చుండే నేను చంపేవాడిని. అది జరిగినా కానీ ఏం చేశాడు? బాలాకు యొక్క మాటని
శపించడానికి వెళ్ళాడు. ఆ శపించడానికి వెళ్ళినటువంటి వాడు బలిపీఠం కట్టాడు, బలర్పించాడు. ఆ ఇశ్రాయేలుని శపించడం ప్రారంభించడం ఏమైంది తెలుసా? బిలాము నోట్లో నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి. బాలాకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను దీవించమనలేదు, శపించమన్నాను అంటే ఆయన చెప్తున్నాడు కదా, బిలాము, అయ్యో ఇదిగో ఇక్కడ నేను శపిస్తుంటే ఆశీర్వాదాలు అవుతుంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ముందుకెళ్దాం. మరొక చోటుకు వెళ్ళారు. అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ మరలా ఎడ్లను, మేకలను, గొర్రెలను బలిచ్చాడు. కొంచెం ఒకటో రెండో కాదు, చాలా ఇచ్చాడు, లెక్క ఉంది అక్కడ. అన్ని బలిచ్చి మరలా శపించడం ప్రారంభించాడు. మరలా ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఇక్కడ కాదని చెప్పి మరలా ఇంకో చోటుకు వెళ్ళారు. మూడోసారి కూడా బలిపీఠాన్ని కట్టాడు. ఎడ్లను, మేకలను, గొర్రెల్ని బలిచ్చి శపించడం ప్రారంభించినప్పుడు మరలా ఆశీర్వాదాలు వస్తుంది. అప్పుడు అంటాడు కదా, ఇదిగో బాలాకు బిలాముతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు శపించమైనా పర్లేదు కానీ ఆశీర్వదించొద్దు. నువ్వు వాళ్ళని శపించమంటూ నువ్వు వాళ్ళని ఆశీర్విస్తున్నావు కాబట్టి అది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి అని వద్దు, చాలు అని చెప్పాడు. ఆ బిలాముతో బాలాకు ఏం చెప్పాడు తెలుసా? ఈ ఇంటిడంత బంగారం ఇస్తా నీకు, ఈ ఇంటిడంతా వెండిని ఇస్తాను, ఇన్ని వస్త్రాలు ఇస్తా నీకు అని లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సంపద కోసం పరిగెత్తి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఏమైందట? ఆ 5 రాజుల్ని పట్టుకొని చంపేశారు. చంపినప్పుడు అక్కడ బిలామును కూడా ఏం చేశారంట? కత్తి చేత, ఖడ్గము చేత బిలాము కూడా చంపబడ్డాడు అని రాసు. ఎందుకనయ్యా అంటే, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవుని విడిచి లోక సంబంధమైనటువంటి సంపద కోసం పరిగెత్తే వారంగా ఉండకూడదు. గతంలో మనం చాలా చెప్పుకున్నాం. గెహాజీ అలాగే పరిగెత్తాడు కదా. ఏం తెచ్చుకున్నాడు? కొద్ది బంగారం, వెండి, వస్త్రాలు తెచ్చుకున్నాడు. దాంతోపాటు నయమానికి విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని వంశానికి తెచ్చుకున్నాడు, ఒక్కడికి కాదు. ఆయనకు ఒక్కడికే వచ్చి చచ్చిపోతే పర్వాలేదు, వంశానికి వచ్చేసింది. ఆకాను అలాగే ఏమయ్యాడు? అలాగైపోయాడు. ఇక్కడ ఆకాను గురించి కూడా మనకు రాయబడతా ఉంది. ఆకాను ఏం చేశాడంట? దేవునితో అన్యోన్యంగా ఉండటం విడిచిపెట్టేసి ఆ బంగారాన్ని, వెండిని తీసుకొని చీనారు వస్త్రాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకొని దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయాడు. రాళ్ల చేత కొట్టబడి అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 25-26 వచనాలు మనకు రాస్తా వచ్చాడు. ఎందుకనంటే దేవునితో అన్యోన్యత దేవుడు మనకిచ్చాడు. దేవునితో అన్యోన్యత ఇచ్చాడు. దేవుని దగ్గరికి రావలసినటువంటి వారమే కాదు మనం. దేవుని దగ్గర రావాల్సిన వారం కాదు, దేవుని దగ్గర ఉండవలసిన వారం కాదు. ఇశ్రాయేలు కూడా దేవుని దగ్గర ఉండవలసిన వారు కాదు. ఎందుకంటే అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వారు దేవుణ్ణి విసర్జించారు. వారు అయితే దేవుడు వాళ్ళని ప్రేమించాడు కనుక, ఆయన సొత్తుగా చేసుకున్నాడు కనుక వారి జీవితాల్లో దేవుడు వారిని ఎంత విసర్జించినప్పుడు కూడా దగ్గరకు తీసుకుంటానే వచ్చాడు. ఎందుకయ్యా అంటే, ఇది మీద మనం చెప్పుకున్నట్లుగా, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, విడవక నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. శాశ్వతమైన ప్రేమతో విడవక ప్రేమించాడు ఇశ్రాయేలును దేవుడు. అలాగే మనల్ని కూడా దేవుడు అలాగే ప్రేమించాడు. కాబట్టి మన పాపంలో, శాపంలో ఉన్నటువంటి మరణానికి అప్పగించబడినటువంటి మనందరం కూడా దేవుడు విడిపించాడని చెప్తున్నాడు. విడిపించాడు. అయితే ఇక్కడ ఆకాను దేవునితో ఉన్నటువంటి అన్యోన్యతను విడిచిపెట్టేశాడు. దేవునితో ఉన్న అన్యోన్యత, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతామా అంటే దేవుని ఉగ్రతకి పాలైపోతాం. దేవుని ఉగ్రతకి పాలైపోతాం. అందుకని పౌలు గారు కూడా చెప్తా ఉంటాడు, దేమా అనేవాడు నన్ను విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆశల కొద్దీ వాడు ఏం చేశాడంటే లోకంలోనికి పరిగెత్తాడని చెప్తున్నాడు.
దేమ ఇహలోక ధనమును ప్రేమించి, దేమ అనేవాడు ఇహలోక ధనాన్ని ప్రేమించి ఆశించి ప్రేమించి వాడు నన్ను విడిచిపెట్టి విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు. విశ్వాసంలోంచి తొలగిపోయాడు. కనుక ఇక్కడ ఆకానేమను బంగారము వెండి వస్త్రాల కోసం ఆశపడి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, దేవుని పిల్లలతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. చివరికి ఏమైంది, ఆకాన్ ఒక్కడే కాదు కానీ తన కుటుంబం అంతా కూడా పశువుల మందతో సహా వాళ్ళు రాళ్లు పెట్టి కొట్టి చంపబడి వాడి గుడారం ఏం చేయబడిందట, వాడి గుడారము పెరికివేయబడి వాళ్ళ మీద కప్పి అది అగ్ని చేత కాల్చివేయబడింది. ఎందుకనంటే దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడం వల్ల. దేవుని సహవాసాన్ని మనం విడిచిపెట్టామంటే సాతాను అనేది మనం దహించేదిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క సహవాసం మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యోహోను చెప్తా ఉంటాడు, మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ పరిశుద్ధాత్మతోనూ దేవుని సంఘంతో ఉందని చెప్తా ఉంటాడు. ఆయన సహవాసం, వారి సహవాసం ఎలా ఉందట, తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్మతో పరిశుద్ధులైనటువంటి దేవుని సంఘముతో మన యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి. సంఘాన్ని విడిచిపెడితే, సంఘం అంటే దేవునితో సహవాసాన్ని విడిచిపెడితే మన జీవితాల్లో మనము సాతాను చేత దహించబడే వారంగా ఉంటాం. కనుక కోరాహులాగా, ఆకానులాగా, లేకపోతే దేమాలాగా మనం దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క అన్యోన్యతను విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి లోకంలోనికి వెళ్ళి లోక అధికారైనటువంటి సాతాను యొక్క చేతిలో మనము అగ్నికి ఆహుతి అయ్యే వారంగా మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉంటే ఇంకెంతో మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన వాటిని విడిచిపెట్టి లోకంలో దొరికే వాటి కోసం పరిగెత్తారు. వాటి కోసం పరిగెత్తినప్పుడు వాళ్ళ జీవితాల్లో అలాంటి గొప్ప శాపాలు తెచ్చుకున్నారు. దేవుడు సౌలుకి, రాజుకి మొట్టమొదట రాజుగా చేసి ఆయనకేమిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, రాజరికాన్ని ఇచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడంట, దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని మాటను విడిచిపెట్టేశాడు. దేవుని మాటను విడిచిపెట్టేయడం ద్వారా ఆయన జీవితంలో దేవుని చేత విడిచివేయబడ్డాడు. 2 సమూయేలు 1:8-10 దాకా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు రాజుగా తృణీకరించాడు. ఎందుకని, అమాలేకీయుల మీదకి వెళ్ళి వాళ్ళని మీ చేతికి అప్పగించాను కాబట్టి వాళ్ళలో జీవమున్న అన్నిటిని కూడా ఏం చేయమన్నాడు, కత్తివాతకి అప్పగించమని చెప్పాడు. కానీ సౌలు చేసిన పని ఏంటి, దేవుని మాటను వినకుండా మంచి వాటిని పక్కన పెట్టి పనికిరాని వాటిని చంపేసి ఆ యొక్క మంచి వాటిని తీసుకుని వచ్చాడు. సమయాలు ఎదురుపడి, దేనికి ఈ మందం తెస్తున్నావు, ఈ జనాన్ని తెస్తున్నావు అంటే వీటన్నిటిని కూడా దేవునికి నేను బలివాలని తెచ్చాను. అందుకు సమయాలు అంటాడు కదా, దేవుని మాట వినటం కంటే బలి ఇవ్వటం ముఖ్యమైనది కాదు. బలులిచ్చుట కంటే దేవుని మాటను ఆలకించుట శ్రేష్టము. నువ్వు దేవుని మాటను తిరస్కరించావు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి రాజరికాన్ని, ఏలుబడిని, అధికారాన్ని నీ వంశానికి లేకుండా నువ్వు పాడు చేసుకున్నావు. చనిపోయినటువంటి సమయాలు అంటే దేవుడు మాట్లాడటం లేదు, దేవుని వాక్యం కనపడటం లేదు, దర్శనాలు రావటం లేదు. అప్పుడు ఏం చేశాడు, ఏం అర్థం కాకుండా ఎక్కడికి వెళ్ళాడట, కర్ణపిశాచారి దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఎవరిని పిలిచాడు బయటికి, సమయాన్ని పిలిచాడు. సమయాన్ని పిలిచినప్పుడు ఆ సమయాలు వచ్చి చెప్తున్నాడు, నీవు రేపు నాతో పాటు నీవు నీ కుమారులు ఇక్కడ ఉంటాను. ఆ ముందు చెప్తాడు కదా,
దేవుడే నిన్ను తిరస్కరించగా నేనేం చేయగలను? దేవుడే నిన్ను తిరస్కరించాడు. ఎందుకు? నువ్వు దేవుని మాట వినలేదు. నువ్వు దేవుని మాట వినకపోవటం వలన దేవుడు నిన్ను తిరస్కరించాడు. కనుక నేనేమి చేయగలను? ఎందుకంటే దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన పరిపాలనని విడిచిపెట్టి దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా చేసినందుకు అతని జీవితంలో అధికారం పోయింది. చివరికి శత్రువులైనటువంటి వారి చేత ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. అందుకనే మనము దేవుడు ఇచ్చినటువంటి వాటిని మనం విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి మనం వ్యతిరేకంగా ఉండే వాళ్ళంగా ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఆ దేవుణ్ణి విడిచిపెడితే, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఈవుల్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. దేవుడిచ్చినటువంటి ఆరాధనని, దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని దాతాను, కోరాహు, అభిరాము యొక్క బృందము 250 మంది ప్రాణాలతోనే హతులుగా చేయబడ్డారు. అలాగే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు విడిచిపెట్టి భూ సంబంధమైనటువంటి ఆ వెండి బంగారం కొరకు పరిగెత్తి బిలాము ఏం చేయబడ్డాడు? మరి ఖడ్గము చేత చంపబడ్డాడు. మరి అలాగే ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? దేవునితో అన్యోన్యత లేకపోతే దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి పోయి శపితమైన దానిలో నుంచి కొంత తెచ్చుకొని దాచిపెట్టుకొని మరి చివరికి రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. సౌలు రాజుగా ఏర్పాటు చేయబడిన వాడు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని మరి శపించబడిన వారి చేతిలో చంపబడినటువంటి వారుగా చేయబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మనము అలా ఉండకుండా దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఆరాధన ఇచ్చాడు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మన జీవితాల్లో ఆయనతో అన్యోన్యతనిచ్చాడు. మరి ఇలాంటి ఇచ్చిన అన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేమాలాగా మనం లోకాన్ని ప్రేమించి వెళ్ళినట్లయితే మన జీవితాల్లో దేవునికి విరోధులం అయిపోతాము. దేవునికి విరోధులం అయ్యామంటే మనము చచ్చిన వారం అయిపోతాం. ఎందుకంటే దేవుని యొక్క కోపాగ్నికి మనము ఆహుతి కాకూడదని చెప్తున్నాడు. దేవుని యొక్క కోపాగ్నికి ఆహుతి కాకూడదు. అందుకనే పౌలు గారు చెప్పినట్టుగా నేడు అనే దినం ఉండగానే, అవకాశం ఉండగానే మనం ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. మరో చోట పౌలు గారు చెప్తా ఉంటాడు, తిమోతి మొదటి పత్రికలో చెప్తాడు, దేవుని వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మనము పురిగొలుపుకోవటానికి, మనము హెచ్చరించుకోవటానికి, మనము బుద్ధి చెప్పుకోవటానికి, మనం జాగ్రత్త చేసుకొని దేవునితో మనం జీవించడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు కొన్నిసార్లు అది మనకి బుద్ధి చెబుతూ ఉంటుంది, కొన్నిసార్లు అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, కొన్ని పర్యాయాలు అది మనల్ని దండించేదిగా ఉంటుంది. అయితే వాటిని చూసి నన్నే గద్దిస్తున్నారు, నన్నే అంటున్నారు, నాకే తగులుతా ఉంది అని చాలామంది దేవునిలో నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే మనం అలాంటి వారంగా ఉండకుండా దేవుని అనుసరించి నడుచుకునే వారు కాదు. దేవుడిచ్చిన వాటిని మనము కలిగినటువంటి వారమై వాటిని కలిగి దేవుణ్ణి అంటిపెట్టుకోవాలి. వాటిని కలిగి దేవుని అంటిపెట్టుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పుడే దేవుడు మనల్ని కోరుకున్నటువంటి విధంగా ఉండి మన జీవితాల్లో మాధుర్యాన్ని కలిగి ఉంటాం, కానీ మారాన్ని కలిగి ఉంటాం ఎప్పటికి కూడా. అలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ మనతో ఉంచుకోవాలి. ఆ వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది, పక్కకు పోతూ ఉంటుంది. ఆ వాక్యము మనకి బుద్ధి చెబుతూ ఉంటుంది. ఆ వాక్యమే మనల్ని గద్దించేదిగా ఉంటుంది. ఆ వాక్యమే మన జీవితాల్లో మనల్ని తెప్పలను చేసేదిగా ఉంటుంది. కనుక అలాంటి గొప్ప అవకాశము, భాగ్యము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి మనం శాపాన్ని తెచ్చుకునే వారంగా ఉండకుండా, మన జీవితాల్లో చేదు అనుభవాలతో ఉండకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండి మాధుర్యాన్ని కలిగిన వారమై మనము దేవుని మహింపరుస్తూ
దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.